హలో ఫ్రెండ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూస్తున్న వారికి ఒక శుభవార్త. ఈరోజు మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను. చాలా మంది ఇంట్లో ఉండే కొన్ని సమస్యల వలన బయటికి వెళ్లి ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి వారికి ఈ జాబ్ చాలా ఉపయోగపడుతుంది. మీరు చాలా మంది ఇంట్లో కూర్చుని చేసే జాబ్ ఉంటే బాగుండు అనుకుంటున్నారు కదా. అలాంటి వారి కోసమే ఈ జాబ్. మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ జాబ్కి ఇండియాలో ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు. మీకు కంపెనీ వాళ్ళు కొంత క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన మెటీరియల్ని మీరు వారు చెప్పిన విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నట్టుగా ఆ కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది. మీరు ఇంట్లో కూర్చొని ప్యాకింగ్ జాబ్ చేసి రోజుకు 10,000 రూపాయలు సంపాదించవచ్చు. దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు. ప్రతి నెల మీకు 10వ తేదీన శాలరీ ఇస్తారు. పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు. మీరు ఢిల్లీ, పూణే, హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఊర్లో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు. ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి. మీరు సిటీకి దగ్గరలో ఉంటే ఆన్ టైంలో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు. ఈ జాబ్కి ఇంట్లో ఉండే పెద్దవాళ్లు, పురుషులు, మహిళలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ చేయడానికి మీరు బయటకి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని చక్కగా చేసుకోవచ్చు. ఈ జాబ్లో మీరు రోజుకి 7 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్. అసలు ఆ జాబ్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏముండాలి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తే మీ అనుమానాలకు పరిష్కారం, మీ ఆలోచనలకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి. ఈ జాబ్లో మీరు ట్రిమ్మర్ మెషిన్ ప్యాక్ చేయాల్సి ఉంటుంది. మీకు లూజ్గా ఈ ట్రిమ్మర్ మెషిన్ మరియు సెపరేట్ షేప్, సైజు ఉన్న క్లిప్స్ ని పంపిస్తారు. మీరు ఒక ప్యాక్లో ఒక ట్రిమ్మర్ మరియు ఒక్కో రకానికి ఒక క్లిప్ ని పెట్టి ప్యాక్ చేయాలి. క్లిప్స్ ప్లాస్టిక్ తో తయారు చేస్తారు కాబట్టి అవి డామేజ్ అయ్యాయేమో ఒకసారి చెక్ చేసిన తర్వాత మాత్రమే ప్యాక్ చేయాలి. తర్వాత వీటికి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి. ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్ లో పెట్టేసి టేపు వేసేయాలి. మంచి కండిషన్లో ఉన్న వాటిని మాత్రమే ప్యాక్ చేయాలి. తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి. ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్ లో పెట్టేసి టేపు వేసేయాలి. ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి. అదేంటంటే ఈ జాబ్ కానీ వేరే ఏ జాబ్స్ అయినా సరే మీరు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వొద్దు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే అది ఫేక్ జాబ్ అని అర్థం చేసుకోండి. చాలా మంది ఇలాంటి జాబ్స్ ఉన్నాయి అని చెప్పి ఫ్రాడ్ కూడా చేస్తుంటారు. ఇది పూర్తిగా వెరిఫైడ్ కంపెనీ ఫ్రెండ్స్. ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఇస్తారు. దీనికి కావలసిన పూర్తి మెటీరియల్ ని కంపెనీ వాళ్ళు మీ ఇంటికి పంపిస్తారు. ఉదయం 9 గంటలకు మెటీరియల్ ని మీ ఇంటికి పంపిస్తారు. కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ ఇచ్చాక ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి. ఈ మెటీరియల్ ని మనము డ్యామేజీ చేయకూడదు. నీట్ గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకి తిరిగి పంపాలి. మీ ప్యాక్ చేసేటప్పుడు మీరు ఎలాంటి డ్యామేజీ చేయకూడదు. ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు. మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ చెప్పవద్దు. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కంపెనీ ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ అడగదు. సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది. ఈ జాబ్ కి మనం ఎంత ఫాస్టుగా, డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి. ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి.
అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను. మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి. అప్లికేషన్ ఫారంలో మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ 1211. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ 1211. మీరు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ జాబ్ పోస్ట్ చేసిన వారికి ఆటోమేటిక్గా వెళ్తాయి. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్? ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు మరొకసారి డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్.